ఇంతలా వర్గాలు ఎందుకు ఒకరికొకరు డెమోక్రసీ అనే తర్వాత కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి. అయినా భేదాభిప్రాయాలు పరిష్కరించుకుని ముందుకు పోవడమే ఇవన్నీ మామూలుగా అన్ని పార్టీలో ఉండేది, ఇది మా పార్టీలో కూడా ఉంది. అంటే ఇంతటి రాజకీయ అనుభవం, ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. డెఫినెట్గా ఉంటాయి. పెనుకొండ నియోజకంలో అభివృద్ధి పనుల పేరిట మీరు మొత్తం కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుంటారు. కమిషన్లు ఉంది, అది ఎక్కడ నిరూపించమని చెప్పండి. ఏ కార్యకర్త ఏ నాయకుడు ఎవరు రమ్మని చెప్పండి, ఎక్కడెక్కడ తీసుకుని చెప్పండి. మొత్తం పన్నులు కాంట్రాక్టర్లు మామూలు ఇస్తే తప్పితే మొత్తం బిల్లులు కూడా పాస్ కావు. అసలుకి ఎవరైనా ఒక బిల్లు ఆపించానంటే నా రాజకీయం నుండి తప్పుకుంటా, దానికి కట్టుబడి ఉంటా. డీకేటీ భూములు మీ బినామీల పేరు మీద మీరు కబ్జా చేసిన నా రాజకీయ ఏది శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను. నేను పర్ఫెక్ట్గా ఉంటా, నేను నిక్కచ్చిగా వ్యవహరిస్తా. రాజకీయాల్లో అవి ఇవి భూ కబ్జాలు నా ఒంట గింట ఎక్కడలే, నా ఫ్యాక్షన్ నా ఇంట వంటలే ఎక్కడ లేవు, క్లియర్గా ఉంటా. రాజకీయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తా నేను. అంటే పరిగులు అంటే మీ నియోజకవర్గంలో ఉండే ఇసుక, అంటే ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. అయితే మీ నియోజకవర్గంలో ఇసుక అంతా కూడా బెంగళూరుకు తరలిస్తుంది. ఎవరైనా పార్థసారథి తరలించినాడని ఒక్క ఆరోపణ ఎవరైనా కరెక్ట్గా చేయగలిగితే నేను రాజీనామా చేస్తాను చెప్తున్నా. నేను ఖచ్చితంగా వ్యవహరించా. ఒక్కడు కూడా లేదు. నా బినామీ ఎక్కడో చెప్పమనండి. నేను అసలు నా బినామీ ఎవరు ఒక పేరు చెప్పండి చాలు, చెప్పు ఒక బినామీ పేరు చెప్పు చాలు, నేను చెప్తాను. నాకు బినామీలు ఉండవు. పార్టీ ఏది డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. మా నాయకుడు ఆ విధంగా ఇట్లా డిసిషన్స్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పాడు. ఎస్, అట్లనే ఉండా నేను. ఇది ఎక్కడైనా పోయి నువ్వు ఎంక్వైరీ చేసుకో, కాన్షియన్స్ ఎక్కడైనా. తాడిపత్రిలో ఇసుక తరలింపు జరుగుతుంది. నేను నా నియోజకవర్గంలో యాజ్ అ పార్థసారథి ఎమ్మెల్యేగా ఎక్కడ ఈ ఇసుక కుంభకోణంలో ఒక అణువు కూడా నా ప్రమేయం ఉండలేదు. ఉంటే యాక్షన్ తీసుకోమని చెప్పాను. ఇప్పుడే నీ ముందే మా ఎస్ఐకి ఫోన్ చేసేయండి, ఎక్కడన్నా పార్థసారథి ఒక లోటు ఇసుక తోలిచ్చాడా అని చెప్పితే ఇప్పుడే నీ ఛానల్లో నువ్వు షూట్ చేస్తున్నావు, ఇక్కడికే రాజీనామా లేటు. ఇసుక తరలింపు విషయంలో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ తరలింపు విషయంపై తరలింపుకి అగెనెస్ట్ నేను స్టేట్ బార్డర్ దాటి వద్దండి. నిన్ననే మా ఎస్ఐ వచ్చాడు, సత్యనారాయణని ఏఎస్ఐ రుద్దం వచ్చాడు. వస్తే నేను చెప్పిన చూడయ్య, గవర్నమెంట్ వర్క్స్ ఈరోజు టాయిలెట్స్ జరుగుతున్నాయి, అంగన్వాడీ బిల్డింగ్లు నడుస్తున్నాయి, సిమెంట్ రోడ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టవద్దు. కర్ణాటకకి ఏమాత్రం ఒక ఇసుక ట్రాక్టర్ కానీ ఏదైనా తోలితే ఇమ్మీడియట్గా కేసు బుక్ చేయి అని నేను చెప్పాను. ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. అంటే మొన్నటికి లేపాక్షి ఉత్సవాలు చూస్తే ఘనంగా చేశారు. అంటే విజయనగర సామ్రాజ్యశులైన శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలు ఈసారి ఎందుకు జరపలేకపోయారు? డెఫినెట్గా చేయాలనేటువంటి ఆకాంక్ష, పట్టుదల అన్నీ ఉన్నాయి నాకు. కానీ ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించేసి ఏదో మేము బిచ్చమెత్తి ఏదో ఏదో ఎత్తుతామో బిచ్చమెత్తి చేస్తామంటున్నారు. కానీ నేను ఒక హామీ ఇచ్చా, డెఫినెట్గా ఈ కొండ మీద రోడ్డు వేస్తామని చెప్పా. దానికి రోడ్డుకి ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ వెళ్ళిపోయింది. అదేవిధంగా పైన కొండ మీద డ్రింకింగ్ వాటర్ ఇస్తామని చెప్పాం, 1,25,00,000. అది కూడా తొందరలోనే ప్రారంభిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చా. రోడ్డు వేసి తీరుతాం, అది 2-3 నెలల లోపల పూర్తి అవుతుంది. తాగే నీళ్లు ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ దానికి సంబంధించి టీఎన్టీ బడ్జెట్లో కూడా కేటాయించాం. విత్ ఇన్ 6 months లోపల లైటింగ్ ఇస్తాం, తాగే నీళ్ళు ఇస్తాం, రోడ్డు వేస్తాం. ఇస్కాన్ టెంపుల్కి 5 ఎకరాల 40 సెంట్లు భూమి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చింది. అది కూడా ఈరోజు గ్రౌండ్ మొత్తం చెప్తా, ఒక్క నిమిషం, అది లెవెలింగ్ కూడా చేస్తూ ఉన్నాం. అంటే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. బస్ డిపో పెయింట్స్ అన్నీ కొడుతున్నాం, ఆ తొందరలో ప్రారంభిస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి సంబంధించినటువంటి ఒక ఆర్చ్ కట్టబోతున్నాం, దానికి ఆల్రెడీ ఎస్టిమేట్స్ చేస్తున్నాం. ఇవన్నీ అంచెలంచెలుగా చేయలేని ఒక పట్టుదల, బ్యూటిఫికేషన్కి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు టౌన్లో ఒక పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాం. కొంత డెవలప్మెంట్ చేసి ఆ ఉత్సవాలు చేస్తే బాగుంటుంది. కానీ ఏమీ పని చేయకుండా ఉత్సవాలు చేయాలనేది నా నైజం కాదు. కాబట్టి కొంత చేసి అట్లీస్ట్ రోడ్ గీడ్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చి కొండ మీద చేయాలనే ఉద్దేశంతో తప్ప ఇంకొకటి కాదు. చేయాలంటే వాళ్ళు ఏదో బిచ్చిమెత్తే అవసరం లేదు. నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఒక 10 లక్షలు ఇమ్మీడియట్గా చేస్తాను, అది కాదు. కొంత చేస్తే ఉత్సవాలకు ఒక ఏదైనా ఒక ఇది వస్తుందని మంచి ఉద్దేశంతో చేస్తున్నాను తప్ప వాళ్ళ మాదిరి ఒట్టి మాటలు గాలి కబుర్లు చెప్పే పార్థసారథి కాదు. టీటీడీ నిధులతో పెనుకొండ కొండపైన కూడా టీటీడీ నిధులు కాదు, అది టీటీడీ చైర్మన్ కూడా గతంలో డికే ఆదికేశంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అదే క్రమంలో ఇస్కాన్కి సంబంధించినటువంటి
పెద్దలు కూడా రావడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాను. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆ రోజు ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి ఆలయం అది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఆ బిల్డింగు అదే ఆ టెంపుల్ అంతా కూడా పడిపోయింది. దాన్ని రెన్యూట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇస్కాన్ వాళ్ళ ముందుకు వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి గారు కూడా 5 ఎకరాల 38 సెంట్లు భూమిని కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అది చదును చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. 32 అడుగుల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము పెనగొండ కొండ మీద నెలకొల్పడం జరుగుతుంది. దాదాపు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు 600 కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచంలోనే లేనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ కృష్ణని విగ్రహం కానీ ఇవన్నీ చాలా బాగా డెవలప్ ఈ సంవత్సరం శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలు జరుపుతారంటారా? కొంత అదే ఈ సంవత్సరం జరపలేనని చెప్పలేదు. కొంత ఇప్పుడు రోడ్డు ఇమీడియట్గా వేస్తున్నాం, తాగే నీళ్ళు లైటింగ్ ఇస్తున్నాను, కొంత చేస్తే బాగుంటుందని అంతే తప్ప ఆ జరపకూడదు అనేది ఏం లేదు. ఎక్కడ జరపాలంటే రేపే జరిపేస్తా. వాళ్ళ మాదిరి జోలు పెట్టేసి ఒక 20,000 30,000 ఖర్చు పెట్టి ఓ 2 ఫ్లాగ్లు లేకపోతే 2 ఏటోనా యూబీ స్టిక్లు పెట్టుకొనేసి కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లల్ని అట్లా ప్రొసెషన్ చేసేస్తే జరిపినామంటే అది కాదు. అదేదో చుట్టుపుచూపులు కూరిక జరిపినామంటే కాదు. గ్రాండ్గా చేయాలి, బాగా బ్రహ్మాండంగా చేయాలని ఒక ఉద్దేశంతోనే ఆపాను తప్ప ఇంకోటి కాదు. అది కాళేశ్వర బతికున్నరులో మీకు ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఆయనతో మంచి పరిచయాలు మాట్లాడాం 2-3 సార్లు మాట్లాడాం. ఏదైనా బీద పిల్లల విషయం మీద కాలేజీలు ఏదైనా పిల్లల విషయం ఏదైనా డబ్బులు ఏదైనా ఆర్థిక సాయం చేయమని చెప్పాను. అంతేగాని ఆయనతో నాకు సంబంధం ఏముంది, ఆయనతో నేను అట్లా ఇది చేసింది ఎక్కడ లేదు. మీ అల్లుడు పేరు చెప్పుకొని మీరే మొత్తం కాంట్రాక్ట్ వర్క్లన్నీ నియోజకవర్గంలో చేస్తుంటారన్న మా అల్లుడి పేరు చెప్పి ఎక్కడ ఒక కాంట్రాక్ట్ ఏమేమి తీసుకున్నాం చెప్పమనండి.